హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి కిస్మత్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ రివ్యూలో కలుపుతాం. కిస్మత్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు జాతిరత్నాల మూవీ ఆ జోనరు ఇంకా చాలామంది అనుకుంటారు. అట్ ద సేమ్ టైం మనకు కూడా ఈ మూవీలో ఒక 3 ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసే క్రమంలో అనుకోకుండా ఒక సమస్యలో ఇంకా ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. ఇంతకీ ఆ సమస్య ఏంటి, ఆ ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ కంప్లీట్గా మూవీలో చూస్తారు. కట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో మన అవసరాల శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. తన వల్ల మూవీ ఇంకొంచెం లెగిసిందని చెప్పొచ్చు. అంటే సేమ్ టైం స్టార్టింగ్ మా మూవీ ఏదైతే స్టార్ట్ అవుద్దో ఆఫ్టర్ దాని తర్వాత మూవీ చాలా వరకు స్లో అవుద్ది. ఈ మూవీలో ఒక 3 యాక్టర్స్ ఉన్నారు. నరేష్ గారైనా, లేకపోతే మన అభినవ్ గారైనా, ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్స్ ఇంకొంచెం గ్రిప్పింగ్గా రాసుకుంటే బాగుండేదేమో స్టోరీ అన్నట్టు అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ అనేది కొంచెం పర్వాలే అనిపించింది కంపేర్ చేసుకుంటే. ఫస్ట్ హాఫ్తో పోల్స్తే సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది. ఇంకా ఫైనల్గా మీరు ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే వాచ్ చేయొచ్చు. ఈ థియేటర్లో ఈ మూవీ అనేది రిలీజ్ అయింది. సో తప్పకుండా థియేటర్స్లోకి వెళ్ళి వాచ్ చేయండి. ఇంకా ఎట్ ద సేమ్ టైం ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదైతే మన అభినవ్ గారు వేసే జోక్స్కి చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా ఎవరైనా వాచ్ చేయాలని కూడా వాచ్ చేయండి. ఇంకా ఫైనల్గా నువ్వేం తీస్తావు భయ్యా ఈ మూవీకి రేటింగ్ అంటే నేను 5కి 2.75 ఇస్తాను. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి